హాయ్ అండి. సింపుల్‌గా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో, త్వరగా ఎలా అయిపోవాలో నేను ఇవాళ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ లైనింగ్ లేకుండా స్టిచ్చింగ్ చేస్తున్నాననమాట. ఇది వచ్చేసి 2x2 క్లాత్. చూడండి, ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. బట్ ఇక్కడ మనకు లెంత్ అయితే సరిపోలేదు. అందుకోసం మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి పైన క్లాత్. ఇప్పుడు కింద పావించు, పైన పావించు వదిలేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ కూడా ఎంత మెజర్మెంట్ ఉంటే అంతే మెజర్మెంట్లో మనము మార్కింగ్ చేసుకొని ఇలా హ్యాండ్ డ్రా చేసుకోవాలి. తర్వాత దీనికి కొద్దిగా కర్వ్ కూడా ఇచ్చుకోవాలన్నమాట. మనకైతే ఇక్కడ క్లాత్ సరిపోలేదు కదా, తర్వాత మనము క్లాత్ కట్ చేసుకుంటాను నేను లాస్ట్లో. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్లాత్ని మాత్రం కట్ చేశాను. ఇక్కడ క్రాస్ తీయాలి, ఆ క్రాస్ని మాత్రం తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు మనము ఇక్కడ బాడీ పార్ట్ని కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు బాడీ పార్ట్ కోసము మనం బ్యాక్ సైడ్ బ్లౌజ్ని ఇలా పట్టుకొని కింద వీపు భాగాన్ని, పైన షోల్డర్ భాగాన్ని ఇలా పట్టేసుకొని, ఇది లైనింగ్ లేదు కదా అందుకోసం వీపు పట్టీకి వచ్చేసి ఆల్రెడీ గ్యాప్ ఉంచుకొని 1 ఇంచ్ వదిలేసుకొని ఫోల్డింగ్కి వదిలేసుకొని మనము డ్రా చేసుకోవాలి లైన్. తర్వాత షోల్డర్ దగ్గర 2.5 షోల్డర్ నెక్ తీసుకుంటున్నాను. తర్వాత షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నాను. ఇప్పుడు కింద హిప్ భాగం వచ్చేసి మనము ఇక్కడ ఎంత మెజర్మెంట్స్ ఉందో అంతే క్లాత్ని తీసుకున్నాను. ఎక్స్ట్రాగా వదిలేసాను ఖర్చుల కోసం అనేసి. ఇప్పుడు లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఇక్కడ 1 ఇంచ్ క్రాస్గా లైన్ వేసుకొని దాంతో రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. చూడండి ఎలా డ్రా చేశాను, సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి కింద వీపు భాగం ఉంటుంది కదా, దాన్ని ఇలా పట్టేసుకొని బ్యాక్ నుంచి కింది నుంచి మనము ఒక లైన్ డ్రా చేసుకోవాలి, ఎంత ఉందో అంత చూసుకొని. తర్వాత ఇక్కడ సర్కిల్ ఉంటుంది కదా రౌండ్ షేప్ వీపుకి, అది వచ్చేసి 3 తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకొని 1 ఇంచ్ లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు షేప్ని డ్రా చేసుకోవాలి. రౌండ్ షేప్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు, ఈజీగా కటింగ్ అయితే నేర్చుకోవచ్చు. 1కి 2 సార్లు మనము వీడియో చూసామంటే ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. కింద మనము వీపుకేమో ఎక్స్ట్రా పట్టీ వేయడం లేదు, ఆల్రెడీ ఇందులోనే తీసుకున్నా నేను, అందుకోసం కొద్దిగా ఖర్చు పెట్టేసుకున్నాను అక్కడ గుర్తు కోసం అనేసి. తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టీ ఫ్రంట్ భాగం, ఇది క్రాస్గా తీసుకోవాలి ఫ్రంట్ మొత్తం. అందుకోసము కింద హ్యాండ్స్ కట్ చేసాం కదా, అక్కడ నుంచి బ్యాక్ పార్ట్ని ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్లో షోల్డర్ని మనము క్రాస్గా వేసుకొని తర్వాత ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా హుక్స్లు పట్టి ఉంటుంది కదా, అటుపక్కనే డ్రా చేసుకోవాలండి. చూడండి ఇలా నేను చిన్న లైన్ వేసుకున్నాను. కింద పట్టీకి, కింద క్రాస్ బెల్ట్కి పైన నెక్ భాగం దగ్గర నుంచి లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత సైడ్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ కూడా డ్రా చేసుకోవాలి లెంత్ చూసుకొని. తర్వాత చిన్నగా ఇలా డ్రా చేసుకొని సేమ్ మెజర్మెంట్స్ డ్రా చేసేసుకోవాలన్నమాట. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ మొత్తం సెట్ అయింది. మనం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి నెక్ డ్రా చేయాలి. అంటే ఇప్పుడు మనం ఒక లైన్ డ్రా చేసాం కదా హుక్సుల పట్టీ దగ్గర నుంచి, అక్కడ 3 ఇంచెస్కి లైన్ డ్రా చేసుకోవాలి. క్రాస్గానే లైన్ డ్రా చేసుకొని పైన షోల్డర్ నుంచి కింద నెక్ దగ్గరికి లైన్ డ్రా చేసుకొని 1 ఇంచ్ క్రాస్ లైన్ డ్రా చేసి అక్కడ రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్కి రౌండ్ కటింగ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి డాట్స్ కోసము పైన షోల్డర్ని పట్టుకొని ఫ్రంట్ భాగంలో ఎక్కువ లాగద్దు, జస్ట్ అలా పట్టేసుకొని కింద పట్టీ దగ్గర చిన్న డాట్ వేసేసుకోవాలి. ఆ డాట్ని ఫ్రంట్ హుక్స్ల దగ్గర ఉన్న లైన్కి అటుపక్క ఆ లైన్కి రెండిటికి జాయింట్ చేసేసుకొని కర్వ్ లాగా లైన్ డ్రా చేసుకొని తర్వాత
కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. రౌండ్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. తర్వాత ఆర్మ్ రౌండ్, ఇక్కడైతే మనం ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మనము కొద్దిగా క్రాస్ తీయాలన్నమాట. అది నేను స్టిచ్చింగ్ చేసేప్పుడు తీస్తాను. తర్వాత క్రాస్ పట్టీ తీద్దాము. ఈ క్రాస్ పట్టీ కోసము ఇక్కడ 2 ఉన్నాయి క్లాత్స్. 2 క్లాత్స్ని ఫోల్డ్ చేశాను, 4 అయిపోయాయి అనమాట. ఇప్పుడు క్రాస్ పట్టీని పట్టుకొని ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు డ్రా చేసుకొని ఇక్కడ షేప్ ఇచ్చేసుకోవాలి. క్రాస్ పట్టీకి షేప్ ఇచ్చేసుకోవాలి. చూడండి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేప్పుడు మధ్యలో ఇంకో క్లాత్ క్రాస్ పట్టీ అయితే మనం ఇప్పుడు కట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇది బ్లౌజ్కి హ్యాండ్ కట్ చేసాం కదా, హ్యాండ్కి మనం కొద్దిగా పార్ట్ యాడ్ చేయాలి కదా. దానికి వచ్చేసి ఒక మంచి పార్ట్ని చూసుకొని ఇక్కడ ఇలా సెట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేయడానికి 1/2 ఇంచు క్లాత్ వదిలేసుకొని ఈ బ్లౌజ్కి ఈ హ్యాండ్కి ఎంత క్లాత్ కావాలో అదే మెజర్మెంట్స్ అక్కడ ఆల్రెడీ మార్క్ అయి ఉంటుంది. దాన్ని బట్టి కట్ చేసుకుంటూ వచ్చేయాలి మనము. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఎంత ఈజీగా కట్ చేశాను. ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. వీటన్నింటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఏం కట్ చేయాలంటే నెక్కి మనం పైన పైపింగ్ గోట్ లాగా వేస్తాం కదా, అది కట్ చేసుకోవాలి. దానికోసం క్రాస్ పీస్ తీసుకోవాలి. 1 ఇంచు క్రాస్ పీస్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మర్చిపోకండి క్రాస్గానే కట్ చేసుకోవాలి, లేకుంటే స్ట్రైట్ పీస్ అయితే మనకు నెక్ రౌండ్ తిరగదు, అంతా లేసుకున్నట్టు వస్తుంది. ఇలా 1 ఇంచు క్లాత్ని క్రాస్ పీస్లన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటన్నింటినీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏ పీస్ పోయినా కూడా మనకు బ్లౌజ్ కుట్టడానికి మళ్ళీ పనికి రాదనమాట. తర్వాత ఉక్సులు పట్టి కాజా పట్టీకి ఈ క్లాత్లు అయితే సరిపోతాయి. అన్నింటినీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూసారుగా బ్లౌజ్ వచ్చేసి మనం ఎలా కట్ చేసామో ఈజీగా ఇదే మెథడ్ ఫాలో అయిపోండి, మీరు ఈజీగా నేర్చేసుకుంటారు. ఓకే అండి, బాయ్ 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 బాయ్.